నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒకటే అంశం చర్చనీయాంశంగా మారుతుంది. మీనాక్షి నటరాజన్ ఎపిసోడ్కు సంబంధించి ఈ మీనాక్షి నటరాజన్ ఎపిసోడ్కు సంబంధించి క్లియర్ కట్గా కూడా ఒకసారి చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. మీ అందరికీ తెలిసిన విషయమే, మీనాక్షి నటరాజన్ ఎపిసోడ్కు సంబంధించి ఆ నోట ఈ నోట నా చెవి వరకు కూడా చేరింది. అసలు ఏం జరిగింది మీనాక్షి నటరాజన్కి సంబంధించిన ఎపిసోడ్, ఎవరు లీకులు ఇచ్చిల్లు అనేది ప్రధానంగా కూడా మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నాడు. దాంతోపాటు హోంశాఖ మంత్రిగా కూడా రేవంత్ రెడ్డి ఉన్నాడు. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎవరు? మహేష్ కుమార్ గౌడ్. దాంతోపాటు తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్. సో అసలు ఏం జరిగింది అంటే ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి. రేవంత్ రెడ్డికి సంబంధించిన ఆత్మగా పరిశీలిస్తారా, లేదా అత్యంత ఆప్తుడు, స్నేహితుడు, సన్నిహితుడు మీ అందరికీ తెలుసు వేం నరేందర్ రెడ్డికి సంబంధించి. అయితే ఈ వేం నరేందర్ రెడ్డికి సంబంధించిన ఎపిసోడ్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మళ్ళొక్కసారి తెర మీదకి వచ్చింది. ఈయనకు రాజ్యసభ సభ్యత్వానికి సంబంధించి రాజ్యసభ సభ్యుడిగా నామినేషన్ వేసిన తరుణంలో అయితే ఈయనకు ఇవ్వద్దు అంటూ పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ ప్రపోజల్ పెట్టడం, దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన మహేష్ కుమార్ గౌడ్ కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక బీసీకి ఇస్తే బాగుంటుంది, బీసీలను మనం రాజ్యసభకు పంపిస్తే గౌరవంగా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ కూడా బీసీలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వెన్నుదన్నుగా నిలిచింది అనేది ప్రజల్లోకి కూడా వెళ్ళబోతుంది. ఎందుకంటే రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు, దాంతోపాటు హైదరాబాద్కు సంబంధించిన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్కు సంబంధించి పూర్తి స్థాయిలో బీసీ ఓటు బ్యాంకు కూడా మన వైపు మలుతుంది. దాంతోపాటు బీసీలను మనం గౌరవించినట్టుగా ఉంటుంది అని ఎవరైతే వీళ్ళిద్దరు మీనాక్షి నటరాజన్ కానీ దాంతోపాటు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు కలిసి ఆ బీసీలకు ఈ టికెట్ ఇద్దామని ప్రపోజల్ పెట్టిండు. సో ఇలాంటి పరిస్థితులలో వేం నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీ చేయాలి, దాంతోపాటు మినిస్టర్ చేయాలనేది ఎవరికి రేవంత్ రెడ్డికి మొదటి నుండి ఉన్న వాదన. అంటే ఆయనకున్న ప్రధానంగా ఇవ్వాలనే కోరిక ఉన్నది. అయితే రేవంత్ రెడ్డికి సంబంధించి గతంలో ఎమ్మెల్సీకి సంబంధించి కూడా ప్రపోజల్ పెట్టిలు. దీంట్లో ఏం జరిగిందంటే ఒకటి అద్దంకి దయాకర్కి వెళ్ళిపోయింది, ఇంకోటేమో విజయశాంతికి వెళ్ళిపోయిన పరిస్థితి కనబడింది. సో వీళ్ళిద్దరికీ కూడా ఈ టికెట్ వెళ్ళిపోవడంతో అప్పుడు ఎలాంటి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కూడా పడిపోయాడు. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అంటే ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ స్థానంలో కూడా ఈ వేం నరేందర్ రెడ్డిని తీసుకొచ్చే ప్రయత్నం చేసిండు రేవంత్ రెడ్డి, అక్కడ కూడా సఫలీకృతం కాలేదు. సో ఇలాంటి పరిస్థితులలో మరొకసారి తెర మీదకి ఏం చేసిందంటే రేవంత్ రెడ్డి ఈ వేం నరేందర్ రెడ్డిని రాజ్యసభకు పంపించాలనే ఒక బలమైన సంకల్పంతో పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసిన తర్వాత ఢిల్లీ నుంచి వచ్చిన ఏఐసిసికి సంబంధించిన సభ్యులు కానీ లేదా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇన్ఛార్జి కానీ ఇక్కడ ఉన్న తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించిన మహేష్ కుమార్ గౌడ్ కలిసి ఇద్దరు కూడా బీసీకి సంబంధించిన నినాదంతో పాటు బీసీ వ్యక్తులకు ఇస్తే బాగుంటుంది అనేది వీళ్ళు ప్రపోజల్ పెట్టిలు. అయితే దాంట్లో భాగంగా జరిగిన అంశం ఏంది, ఈ రేవంత్ రెడ్డి అమిత్ షాని కలుస్తాడు. మీ అందరికీ గుర్తుండాలి, అమిత్ షాకు సంబంధించి గతంలో కలిసిన ఫోటోలు కానీ వీడియోలు కూడా చెక్కలు కొడుతున్నాయి. అప్పుడు జరిగిన రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా మనం చూసాం. సో అమిత్ షాకు సంబంధించి పూర్తి స్థాయిలో కలిసి ఆయనకు అప్పట్లో అభినందనలు తెలపడంతో పాటు అంటే ముందుగా కలిసినప్పుడేమో ఇట్లా వేం నరేందర్ రెడ్డికి సంబంధించి రాజ్యసభ స్థానానికి ఇట్లా నామినేషన్ వేస్తున్నాం, మీ సహకారం కావాలి, పూర్తి స్థాయిలో మీ సంపూర్ణమైన మద్దతు కావాలని కూడా కూడగట్టుకునే ప్రయత్నం చేస్తాడు. దాంట్లో భాగంగా అమిత్ షాకు సంబంధించి భారతీయ జనతా పార్టీ డైరెక్ట్గానే సంపూర్ణ మద్దతుగా అంటే ప్రజల్లోకి తెలియకపోయినా ఇండైరెక్ట్గా సంకేతం అయితే అందిస్తుంది. దాంట్లో భాగంగా వేం నరేందర్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రాజ్యసభ సభ్యులుగా పంపించేస్తారు, అక్కడికి ఖరారైపోతుంది. ఈ ఎన్నిక కూడా మీ అందరికీ తెలుసు, ఎన్నికకు సంబంధించి కూడా లాంఛనం అయిపోతుంది. సో రాజ్యసభ సభ్యుడిగా కూడా ప్రమాణ స్వీకారం చేస్తాడు. అది తెలంగాణ సమాజం కూడా మొత్తం చూసిన పరిస్థితి తెలిసిన విషయం. సో ఇలాంటి పరిస్థితులలో రాజ్యసభ సభ్యుడిగా వేం నరేందర్ రెడ్డి ఎన్నిక తర్వాత ప్రమాణ స్వీకారం అంతా జరిగిన తర్వాత జరిగే ఎపిసోడ్ ఏంటంటే ఇక ఏది రేవంత్ రెడ్డి దృష్టిలో ఎవరు ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఒక శత్రువుగా మిగిలిపోయిందంటే, శత్రువు అనను పూర్తి స్థాయిలో అంటే తన మనసులో మెదిలిన అంశం ఏంటంటే మహేష్ కుమార్ గౌడ్ కానీ మీనాక్షి నటరాజన్ కానీ వీళ్ళిద్దరిని పూర్తి స్థాయిలో ఎట్టి పరిస్థితులలో కూడా ఉపేక్షించేది లేదు అని అనుకున్నాడు. కానీ ఏమీ చేయలేని పరిస్థితి ఉంది కదా.
ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏమన్నా చేయాలి అంటే చేయలేని పరిస్థితి కనబడుతుంది. సో దాంట్లో భాగంగా పూర్తిగా కూడా రాజ్యసభ సభ్యుడిగా వేం నరేందర్ రెడ్డి అయిపోయిన తర్వాత సో ఈయన ప్రశాంతం అయిపోతాడు. సో అప్పుడు బీసీ వాదాన్ని తెర మీదకి తీసుకొచ్చింది ఎవరు? మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్. సో ఇప్పుడు ఏం చేయగలుగుతాం? ఎలా పూర్తి స్థాయిలో కూడా ఏదో ఒకటి చేయాలనే ఒక కుట్ర కోణం వీళ్ళ బలంగా ఉంటుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డికి సంబంధించి వేం నరేందర్ రెడ్డిని అప్పుడు రాజ్యసభ సభ్యుకి సంబంధించి బీసీకి సంబంధించిన ప్రపోజల్ చేసిరు కదా. ఇప్పుడు ఏమైపోతుంది అంటే దీంట్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇన్ఛార్జ్ ఎవరు? ఈ ఇన్ఛార్జికి సంబంధించి అందరికీ తెలుసు కదా, ఇన్ఛార్జ్ ఎవరు? మీనాక్షి నటరాజన్కు సంబంధించి. సో మీనాక్షి నటరాజన్కు సంబంధించి తెలంగాణలో నమోదైన కేసు వివరాలు రేవంత్ రెడ్డికి తెలియకుండా ఉంటాయా? ఉండవు, ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఈయన పేరేం పేరు అంటే ఏది మీనాక్షి నటరాజన్కు సంబంధించిన కేసు వివరాలలో పూర్తిగా మీకు చెప్తా. ఈ మీనాక్షి నటరాజన్కు సంబంధించిన కేసు అయింది కదా, ఆ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మీనాక్షి నటరాజన్కు సంబంధించి రాజ్యసభ సభ్యత్వం తిరస్కరణకు కారణం ఏది తెలంగాణలో నమోదైన కేసు అని చెప్పారు, అది క్రిమినల్ కేసు అని చెప్పారు. అయితే దీంట్లో భాగంగా ఆ కేసుకు సంబంధించి ఆరా తీసే ప్రయత్నం చేస్తే దాంట్లో భాగంగా ఏదైతే ఆయన పేరు ఏం పేరు కుంభం ఆయన పేరు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేత కాబట్టి ఆయన డీటెయిల్స్ కూడా నేను మొన్నటి వీడియోలో చాలా క్లారిటీగా కూడా నేను చెప్పే ప్రయత్నం చేసిన. ఎందుకంటే తెలంగాణ సమాజానికి కూడా పూర్తి స్థాయిలో కూడా చూడొచ్చు. శివకుమార్ రెడ్డి, ఈ కుంభం శివకుమార్ రెడ్డి మీద కేసు నమోదవుతుంది. ఏది మీనాక్షి నటరాజన్కు సంబంధించి ఈ కుంభం శివకుమార్ అయితే ఎవరైతే ఉన్నారో ఈయన మీద ఏది కేసు నమోదైన తర్వాత పూర్తి స్థాయిలో ఈయన బాధితురాలు ఎవరైతే ఉన్నారో నాకు న్యాయం చేయాలని పూర్తి స్థాయిలో కూడా ఏది ఈ కుంభం శివకుమార్ రెడ్డి చేతిలో మోసపోయిన మహిళ బాధితురాలు ఫిర్యాదు చేయమని అంటే న్యాయం చేయమని మీనాక్షి నటరాజన్కి వస్తే మీనాక్షి నటరాజన్ ఏం చేస్తారంటే పూర్తి స్థాయిలో ఒత్తిడి చేసి ఆ కేసును వాపసు తీసుకోవాలని చెప్తే ఆ కేసుకు సంబంధించి ఇటు నాంపల్లికి సంబంధించిన అడిషనల్ 4th కోర్టు అనుకుంటా దాని మెజిస్ట్రేటివ్కి సంబంధించి అక్కడ ఒక ప్రైవేట్ కేసు కంప్లైంట్ అవుతుంది. దాంట్లో భాగంగా A4గా మీనాక్షి నటరాజన్ ఉంటారండి. సో మీనాక్షి నటరాజన్ ఉంటారు. దాంట్లో భాగంగా ఇంకొకటి ఆలోచించాల్సిన విషయం అయితే ఎవరైతే ఉన్నారో ఇక్కడ ప్రధానంగా కూడా ఈ మీనాక్షి నటరాజన్కి సంబంధించి ఇన్ఛార్జ్ అయిన తర్వాత ఆమె చేతిలో చేసి కూడా ఈ బాధితురాలు డ్యాన్స్ చేసింది. దాంతోపాటు ఏంది అంటే ఈమె పూర్తి స్థాయిలో కూడా ఏం చేసిందంటే ఆ మహిళకు సంబంధించి ఏంది ఈ మీనాక్షి నటరాజన్ దగ్గరికి వెళ్ళినప్పుడు తన బాధను వెళ్ళబోసుకున్నప్పుడు అయినప్పటికీ కూడా రివర్స్గా తన మీద ఒత్తిడి పెట్టాలని A4గా చేరుస్తారు ప్రైవేట్ కంప్లైంట్లో. ఇది క్రిమినల్ కేట్ అయితే అక్కడ కోర్టుకు సంబంధించి ఆదేశాలు కౌంటర్ దాఖలు చేయమని పూర్తి స్థాయిలో కూడా ఆదేశాలు వెళుతాయి. సో ఈ కుంభం శివకుమార్ రెడ్డి మళ్ళీ రేవంత్ రెడ్డికి దగ్గరే, ఆప్తుడే. మళ్ళీ ఇంకొక విషయం చెప్తాను, సుట్టం కూడా అవుతాడు అనేది ప్రాథమిక సమాచారం. అవునా కాదా తర్వాత వదిలేస్తే మొత్తానికైతే సుట్టపోయినాయి. సో ఏం చేసిండు అంటే పూర్తి స్థాయిలో ఇక్కడి ఆధారాలను ఈయనకు సంబంధించిన కేసు వివరంలో మీనాక్షి నటరాజన్ అది. సో బీసీ వాదానికి సంబంధించిన బీసీ వ్యక్తులకు ఇక్కడ రాజ్యసభ స్థానానికి ఇచ్చే ప్రయత్నం చేద్దామని బలంగా ఉన్న ఈ ఎపిసోడ్ అప్పుడు వేం నరేందర్ రెడ్డిని కాకుండా వేరే బీసీ వ్యక్తులకు ఇద్దామనే ఒక కుట్ర అంటే ప్రపోజల్ పెట్టినప్పుడు అప్పుడు మళ్ళీ వేం నరేందర్ రెడ్డి మీద కుట్ర జరుగుతుందని మొత్తానికి ఏ విధంగానైతే రివెంజ్ అయితే ఇట్లా తీసుకున్నాడు అనేది ప్రస్తుతం సోషల్ మీడియాకు సంబంధించి కోడైకి వస్తున్నది. అంటే రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో కూడా ఈ A4కు సంబంధించి అంటే ఇక్కడ నమోదైన కేసు వివరాలు పూర్తి స్థాయిలో మహారాష్ట్రకు పంపించే ప్రయత్నం చేసిండు. ఈ కేసుకు వివరాలకు సంబంధించి ఈ మహారాష్ట్రకు సంబంధించి పంపించే ప్రయత్నం చేస్తే ఇక్కడ కైలాష్కు సంబంధించి మీరు అందరికీ తెలిసిన విషయమే. ఈ కైలాష్ ఏం చేసిండు అంటే పూర్తి స్థాయిలో కూడా ఏది ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సంబంధించి రాజ్యసభ సభ్యులకు సంబంధించిన నామినేషన్లు వేసినప్పుడు వాళ్లకు సమర్పిస్తే దాన్ని పూర్తి స్థాయిలో తిరస్కరించిన పరిస్థితి కనబడింది. దాంట్లో భాగంగా ఈ మీనాక్షి నటరాజన్ ఎపిసోడు అంటే ఇక్కడ క్లోజ్ అయిపోయింది. అంటే రాజ్యసభ సభ్యులకు సంబంధించి నామినేషన్ కాకుండా ఆగిపోయింది. సో దీంట్లో జరిగిన ఎపిసోడ్ ఏంటంటే వేం నరేందర్ రెడ్డిని గతంలో ఎమ్మెల్సీ చేసి మినిస్టర్ చేద్దాం అనుకున్నాడు, అది ఫెయిల్ అయిపోయింది. పోనీ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు చేద్దాం అనుకున్నాడు, అది ఫెయిల్ అయిపోయింది.
రాజ్యసభ సభ్యుడిగా నామినేషన్ ఇచ్చే ప్రయత్నంలో బీసీ వాదాన్ని తెర మీదకి తీసుకొచ్చి బీసీ వ్యక్తులకు ఇద్దామని మీనాక్షి నటరాజన్ కానీ మహేష్ కుమార్ గౌడ్ కానీ ప్రతిపాదించే ప్రయత్నం చేసిళ్ళు. ఆ కుట్రలో భాగంగా మీనాక్షి నటరాజన్ ఇప్పుడు మళ్ళీ రాజ్యసభకు ఎన్నికవుతున్న తరుణంలో తెలంగాణలో నమోదైన కేసు వివరాలు రేవంత్ రెడ్డి సారథ్యంలోని ఏదైతే ఇప్పుడు కేసు నమోదైందో ఆ కేసుకు సంబంధించి అఫిడవిట్లో పొందుపరచలేదు అంటూ కూడా చెప్పారు కదా. ఆ పొందుపరచనందుకు పూర్తి స్థాయిలో కూడా A4గా ఇక్కడ అందులో నమోదైనప్పుడు ఈ వివరాలు పొందుపరచలేదని మహారాష్ట్రకు సంబంధించిన బీజేపీ నేతలకు సమాచారం అందించడం, వాళ్ళు ఎంబటే అక్కడ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి చెప్పడం, దాని తర్వాత జరిగిన ఎపిసోడ్ మీ అందరికీ తెలిసిందే. సో రాజ్యసభ సభ్యుడికి సంబంధించి మధ్యప్రదేశ్కు సంబంధించిన వ్యక్తి అక్కడ ఏకగ్రీవంగా బీజేపీకి సంబంధించిన నేత అయిండు. అయితే ఇంకొక విషయం కూడా ఇక్కడ మీరు ఆలోచించండి. వేం నరేందర్ రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా అయినప్పుడు అమిత్ షాను కలిసిండు. వేం నరేందర్ రెడ్డి తర్వాత ఇప్పుడు ఏదైతే మీనాక్షి నటరాజన్కి సంబంధించి పూర్తి స్థాయిలో నామినేషన్ తిరస్కరణ అయిన తర్వాత రేవంత్ రెడ్డి మోడీని కలిసిండు. ఇక్కడ సిమిలారిటీ చూడండి. వేం నరేందర్ రెడ్డి రాజ్యసభ సభ్యుడి స్థానం సక్సెస్ అయిన తర్వాత తన స్నేహితుడికి వచ్చినప్పుడు కృతజ్ఞతలు చెప్పిండు అమిత్ షాకు. మళ్ళీ తర్వాత ఇక్కడ మీనాక్షి నటరాజన్కు సంబంధించి తిరస్కరణ అయినప్పుడు మోడీ అభినందించారు. అంటే మోడీని మీరు నాకు సాయం చేసిళ్ళు, మీకు నేను సాయం చేసిన ఎట్టి పరిస్థితులలో కూడా ఇరువురు పార్టీ కూడా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మనం సంపూర్ణ మద్దతుతో ఉండాలి అనేది ఒక ఎపిసోడ్. ఇది ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలలో షేక్ చేస్తున్న అంశం. ఇది నిజమా కాదా అనేది రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాలి, శివకుమార్ ప్రెస్ మీట్ పెట్టాలి, మీనాక్షి నటరాజన్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి. దాంతోపాటు మహారాష్ట్రకు సంబంధించి కైలాష్ అయితే ఆయన ఆల్రెడీ క్లియర్ కట్గా చెప్పే ప్రయత్నం చేసేసిండు, అయిపోయింది, ఆయన ఓపెన్ టాప్గా చెప్పేసిండు. సో ఈ మహేష్ కుమార్ గౌడ్ ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళు చెప్తే ఇప్పుడు అసలు విషయం ఏందనేది బయటకు వస్తుంది. లేదా వేం నరేందర్ రెడ్డికి సంబంధించి అంటే తెర వెనుక జరిగిన పంచాయతీ ఇది అంటూ తెలంగాణ కాంగ్రెస్కు సంబంధించిన గొంతుకలు లోపల ఒత్తుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. బయటికి మాత్రం చాలామంది ఖండించే ప్రయత్నం చేస్తున్నాం, ఖండిస్తున్నామని చెప్తున్నారు, కానీ రియాలిటీకి వస్తే మాత్రం పంచాయతీకి ఇది. సో ఇది అసలు విషయం అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ. అయితే దీంతో పాటుగా అసలు ఈరోజు వార్తాపత్రికలలో వచ్చిన ఎపిసోడ్లను ఒక్కొక్కటిగా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఒక్కొక్కటిగా చూద్దాం, ఎందుకంటే అసలు ఏం జరిగిందో. తెలంగాణ రాజకీయాలలో పాలనా వ్యవస్థలో ఇప్పుడు ఎటు చూసినా ఓ నీడ కదలాడుతున్నది. ఇందులో గలడు అందులో లేడని సందేహము వలదు అన్నట్టుగా ప్రతి దాంట్లో అది వేలు పెడుతున్నది, ప్రతి నిర్ణయంలో తలదూర్చుతున్నది. ఇప్పుడు ఆ నీడ జాడ లేకుండా ప్రతి విభాగాలలోని అధికార పార్టీలలో కానీ ఏ ఒక్క పని జరగని పరిస్థితి. కీలకమైన నిర్ణయాలు మొదలు దందాలు, ధమ్కీలు, సెటిల్మెంట్లు అన్నిట్లా ఆ షాడో ప్లే కొనసాగుతున్నది. అందాల పోటీల నుంచి ఫుట్బాల్ ఆట దాకా, అధికారుల బదిలీ నుంచి ప్రత్యర్థుల వేధింపుల వరకు అన్నింటా ఆ నీడే తారసపడుతున్నది. రాష్ట్రంలో ఏ వివాదానికి తెర మీదకి వచ్చినా ఆ పేరే వినబడుతుంది. ఒక షాడో నీడోనట తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక నీడ. ఆ నీడ ఏం చేస్తున్నది అంటే ఇందులో గలడు అందులో లేడు, ఎందులో లేడు అనే సందేహము లేదు అన్నట్టుగా ప్రతి దాంట్లో కూడా ఆ నీడ వేలు పెడుతున్నదట. ఎందుకంటే ప్రభుత్వ నిర్ణయాలు కానీ దాంతోపాటుగా ఏది దందాలు కానీ, ధమ్కీలు కానీ, సెటిల్మెంట్లు కానీ అన్నిట్లా షాడో ప్లే చేస్తున్నది అనేది ప్రధానమైన అంశం. మరి ఆ షాడో ఎవరు అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలే చెప్పాలి. మరి ఎవరు ఆ షాడో నీడో ఎవరు, ఆ నీడ ఎందుకు ప్రతి దాంట్లో ఏలు పెడుతుంది, ఆ ఏలు పెడితే ఎందుకు కత్తిరిత్తలేరు, మరి ఆ షాడో నీడో ఎందుకు ప్లే చేస్తుంది అనేది ఒకసారి లోతుగా కూడా మనం చర్చిద్దాం. ఎందుకంటే అసలు ఏం జరిగింది అనేది కూడా చూద్దాం. సీసా బిరడ తీసేసి భూతాన్ని పైకి లేపింది. కుల్జా సిమ్ అంటూ మాయా స్వరంగాని తెరదించి మంత్రం ముఖ్య నేత. బురద చీమలన్నా, నీళ్లు చల్లనన్నా, విషం కక్కాలన్నా ఇప్పుడు నీడే ముఖ్య నేతకు తోడు. ఇద్దరూ కలిసి ఆడిందే ఆట, పాడిందే పాట. ప్రభుత్వం లేదు, పాలన లేదు, ప్రజలపై పట్టింపు లేదు, వ్యక్తిగత లాభ నష్టాలే పరమావధి. ముఖ్యనేత ఆదేశాలను ఆత్మ అమలు చేస్తుంది. ఆత్మకు ఆపదస్తే ముఖ్యనేత ముందుకొస్తున్నాడు. తెరచాప చందం, ఆ తెరచాటు బంధం అంటూ కూడా ఉన్న పరిస్థితి. ఎవరయ్యో అంత పెద్ద బంధం, ఇంతగానో ఉన్నది ఎవరు? అధికారులు అంటే విలువ లేదు, మంత్రులు అంటే పట్టింపు లేదు, పార్టీ అంటే గౌరవం లేదు, నిబంధనలు అంటే లెక్కలేదు. అన్ని వ్యవస్థలను అమాత్తం మింగేస్తున్న రాజ్యాంగేతర శక్తి అది. రాజకీయం, అరాచకం కలిసి పెంచిన రాకాసి అది. వారి ఆటలో పావులు ఎందరో, వారి చేతిలో బాధితులు ఎందరో. తమ స్వార్థం కోసం ఎవరినైనా బలిపెట్టడానికి వెనకాడని ఆ గలీజు జుగల్ బందీపై వరుస కథనాలను మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఆపరేషన్ సక్సెస్, మీనాక్షి ఫెయిల్కు సంబంధించిన ఈ ఎపిసోడ్లో నేటి నుంచి మొదలయ్యే ప్రతి కథనానికి సంబంధించి ఒక సక్సెస్ఫుల్ స్టోరీ ఉంటుందట. ఏంది అనేది చూద్దాం. ఇప్పుడు ఒక్కసారి పార్టీ ప్రభుత్వం పరేషాన్ అంటూ కూడా చూడొచ్చు, పాహిమాం అంటూ చూడొచ్చు, వార్ మోడ్లో ఆపరేషన్ మీనాక్షి అంటూ కూడా చూడొచ్చు. ముఖ్యనేత ఆత్మే
అసలు ముద్దాయి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. హైదరాబాద్ టు భోపాల్ వియా మహారాష్ట్ర కథ నడిపిన లీక్ వీరుడు. సమాచారం చేరవేసింది ముఖ్య నేత సన్నిహితుడే. తెలంగాణ బీజేపీ నేతల ద్వారా కోవర్ట్ ఆపరేషన్. మహారాష్ట్ర మీదుగా మధ్యప్రదేశ్కు సమాన్ల కాపీలు. మీడియేటర్గా మహారాష్ట్ర ముఖ్య నేత చురుకైన పాత్ర. టీపీసీసీ లీగల్ దృష్టి మరల్చిన తెలంగాణ ముఖ్య నేత. అంతా ఖాయమనుకునే బరిలోకి బీజేపీ మూడో అభ్యర్థి. ముఖ్య నేత ఆత్మీయుడి కోసం మీనాక్షి నటరాజన్ బలి. వర్కింగ్ ప్రెసిడెంట్ కాకుండా అడ్డుకున్నందుకే అక్కసు. ఇటీవలే రాజకీయ భవిష్యత్తు అనిశ్చితిలో పడిన ఓ బీజేపీ నేతకు ఆక్సిజన్ అందించడమే ఆ వ్యూహంలో భాగమా అనేది కూడా ప్రధానమైన అంశం కనబడుతుంది. అంటే ఇక్కడ మనం ప్రధానంగా ఆలోచిస్తే ఇటీవల రాజకీయ భవిష్యత్తులో అనిశ్చితిలో పడిన ఓ బీజేపీ నేతకు ఆక్సిజన్ అంటే బండి సంజయ్ ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. ఆ ముఖ్య ఆత్మీయుడి కోసమే మీనాక్షి నటరాజన్ అంటే ఆ ముఖ్య ఆత్మీయుడు ఎవరు ఉంటారు? వేం నరేందర్ రెడ్డి ఉంటాడు, ఫహీం ఖురేషి ఉంటాడు, ఇంకొక ఆయన పేరు ఏం పేరు రేవంత్ రెడ్డి ఉంటాడు, ఊకుంటాడు ఆయన పేరు, ఆయన పేరు ఏదో ఉంటుంది గుర్తొస్తలేదు, ముగ్గురే ఉంటారు. సో ఈ ముగ్గురి కోసమే. సో అదే కావచ్చు, మరి ఏముంటుందో ఒకసారి చూద్దాం. గురువారం ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశం సందర్భంగా ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. మెట్రో ఫేజ్ 2 విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం పనులను ప్రతిపాదనలను ఆమోదించాలని సీఎం విన్నవించారు. ఏం లేదు, ఇక్కడ ఏంటంటే వేం నరేందర్ రెడ్డికి సంబంధించి సపోర్ట్ చేసిళ్ళు, కృతజ్ఞతలు. ఇప్పుడు మేము మధ్యప్రదేశ్కు సంబంధించిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన కోసం మేము కూడా పోరాటం చేసినాం, దానికి కృతజ్ఞతలు అయిపోయింది. ఇదే అనేది బయట సమాచారం. మరి లోపల ఏందో బయట ఏందో మనకు కూడా తెలియదు, కానీ చూద్దాం ఒకసారి. ముఖ్యమంత్రి బీజేపీలో చేరొచ్చు. సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలో చేరొచ్చు. తెలంగాణ కాంగ్రెస్ను ఖతం చేశాక ఆ పని చేస్తుండొచ్చు. ఇవన్నీ హై లెవెల్లో జరిగే విషయాలు. నాకేమీ తెలియదు. రాష్ట్రంలో బీజేపీ ఎదగపోవడానికి నాయకుల మధ్య విభేదాలే ఓ కారణం. బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్పిన అంశం ఏంది? ముఖ్యమంత్రి బీజేపీలో చేరొచ్చట. అంటే కాంగ్రెస్ను మొత్తం భూస్థాపితం చేసినాక, అంటే వలసవాద కాంగ్రెసే ఏలుతుంది రాజ్యం. ఆ వలసవాద రాజ్యం ఏలిన తర్వాత అదంతా మొత్తం పూర్తి స్థాయిలో కూకటి వేళ్లతో కాంగ్రెస్ను ఖతం చేసిన తర్వాత బీజేపీలో చేరొచ్చు అనేది కొండా విశ్వేశ్వరరెడ్డికి సంబంధించిన సమాచారం. ఇక రేవంత్ రెడ్డి సమాచారం ఇచ్చి ఉండొచ్చు. తెలంగాణలో మీనాక్షి నటరాజన్పై కేసు ఉన్నది. ఎలక్షన్ కమిషన్కు కల ఏమైనా వచ్చిందా? ఇది కాంగ్రెస్ కుట్రనా, రేవంత్ రెడ్డి కుట్రనా అనేది ఆ పార్టీ విచారణ చేయించుకోవాలి. మీనాక్షి నటరాజన్ నామినేషన్కు నితిన్ నభీన్ నింపాడా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అతి ఘోరంగా ఓడిపోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాబోతున్నారు. బీజేపీ ఎంపీ అరవింద్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ ఏంది అంటే వీళ్ళ వర్షన్ వీళ్ళు చెప్పిళ్ళు. ఇంకా లోతుకెళ్తే అసలు కథ వస్తుంది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్పై పథకం ప్రకారం కుట్ర పన్నారా? అదును చూసి ఆమె భవిష్యత్తుపై దెబ్బ కొట్టారా? రాజ్యసభ సీటు చేజారలే అంతర్రాష్ట్ర ఆపరేషన్ నడిపించారా? వీటన్నింటికి అవుననే సమాధానం వినిపిస్తున్నది. ముఖ్య నేత ఆయన ఆత్మ తెర వెనుక సాగించిన ఆపరేషన్ ఆలస్యంగా బయటపడింది. ఇప్పుడు కాంగ్రెస్లో ప్రకంపనలు సృష్టిస్తున్నది. తన వ్యవహారాలని చక్కదిద్దే అనుచరుడికి మంచి పొజిషన్ ఇవ్వాలని ముఖ్య నేత చాలా రోజులుగా తాపత్రయపడుతున్నారు. మొదటిసారి ఎమ్మెల్సీ కోసం ప్రయత్నించగా మీనాక్షి నటరాజన్ అడ్డుకట్ట వేశారు. చివరికి ఆత్మ ఆశించిన ఎమ్మెల్సీ పదవి బంజారాయిల్స్ ఉప ఎన్నికలలో పుణ్యమాని అజారుద్దీన్కి దక్కింది. ముఖ్యనేత అండతో రెండోసారి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోసం ఆ షాడో ప్రయత్నించింది. అక్కడ కూడా ఢిల్లీ దూత రూపంలో అడ్డంకి ఎదురైంది. ఆ ఆశలను ఆ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి నెరవేర్చలేదు. దీంతో మీనాక్షిపై కోపం పెంచుకున్న వాళ్ళు ఆ సమయం కోసం ఎదురు చూశారు. రాజ్యసభ సభ్యుల ఎన్నిక ముందుకు రాగానే తమ రివెంజ్కి రంగంను సిద్ధం చేశారని తెలుస్తుంది. మీనాక్షి గెలిస్తే ఆమె మరింత పవర్ఫుల్ అవుతారని, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని మరింత ప్రభావితం చేస్తారని, తెలంగాణ వ్యవహారాలపై ఎప్పటికప్పుడు ఢిల్లీకి సమాచారం ఇచ్చే వ్యవస్థ పటిష్టంగా తయారవుతుంది. తన బాస్ వద్ద సదరు ఆత్మ ఘోషించింది. ముఖ్య నేత ఆలోచనతోనే ఇది జరిగింది. ముఖ్య అనుచరులకు సంబంధించి ఒకసారి లిస్ట్ చూద్దాం. ఆయన పేరేం పేరు ఉంటుందా? ఫహీం ఖురేషి కాకుండా ఇంకొక ఆయన పేరు ఏమైనా ఐడియా ఉందా? ఆయన లడ్డు ఉంటాడు, అదే బంజారాయిల్స్లో ఉంటాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి ప్రధాన అనుచరుల లిస్టు ఉండాలి నా దగ్గర. ఎందుకంటే ఆయన పేరు ఫహీం ఖురేషి ఒక ఆయన, వేం నరేందర్ రెడ్డి ఒకటి, వేం నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి ఆత్మలా ఎదుగుతున్న ఆ నేతల పేర్లు ఏంటి అయి ఉండాలి? నేను చెప్తా. ఆయన పేరు ఏం పేరు అంటే ఈయన కాదు, వేం నరేందర్ రెడ్డి ఒకరు, అనిల్ కుమార్ యాదవ్ కాదు, సంజీవ్ రెడ్డి, జైపాల్ రెడ్డి కాదు. ఆయన పేరేం పేరు ఉంటుంది చెప్తాను నేను. ఎట్లనైనా అది నోట్లోనే ఉన్నది కానీ ఆయన పేరు గుర్తొస్తలేదు. రైట్, ఒకసారి చూద్దాం. ఇలా ఎన్నో కాడ దొరుకుతాడు. కానీ అయితే ఆత్మ అంతటితో ఆగలేదు. బీజేపీకి రాజ్యసభలో ఒక్క సీటు
ప్రాణప్రదంగా ఉందని, ఇలాంటి తరుణంలో మీనాక్షి ఓడిపోయి బీజేపీ అభ్యర్థి గెలిస్తే ఒక్క దెబ్బకు 2 పిట్టల్ని కొట్టినట్టేనని సలహా ఇచ్చింది. బీజేపీ గెలిస్తే కేంద్ర పెద్దల అభిమానం మరింత చూరగొనొచ్చనని పాచిక విసిరింది. ముఖ్య నేత నమ్మేశాడు, ఆపరేషన్కు తలూపాడు. ఇద్దరూ కలిసి సొంత పార్టీ ఢిల్లీ దూతను రాజకీయంగా గొంతుకోశారు. పక్కా ప్లాన్ రహస్యంగా అమలు. ముఖ్య నేత మార్గనిర్దేశకంతోనే ఆయన ఆత్మగా మెలిగే నాయకుడు షాడో సీఎంలోని కీలక వ్యక్తులే మధ్యప్రదేశ్ బీజేపీ నేతలకు మీనాక్షి పై నమోదు అయిన కేసులలో కోర్టు సమాన్లు పత్రాలను అందించారని కాంగ్రెస్ అంతర్గత పరిశీలనలో తేలినట్టు సమాచారం. దీంతో మీనాక్షి నామినేషన్ రద్దు వ్యవహారం ఇది తాళీకంగా జరగలేదని, పక్కా ప్రణాళికతోనే ఆపరేషన్ పూర్తి చేసినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించినట్టుగా తెలుస్తుంది. ఇటీవల రాజకీయ అనిశ్చితిని ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రికి రాజకీయ ఆక్సిజన్ అందించడంతో పాటు తన శిష్యుడికి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి రాకుండా అడ్డుకున్నందుకు మీనాక్షిపై పగ తీర్చుకున్నందుకే కోర్టు సమాన్లు లీక్ చేసినట్టుగా విశ్వసనీయంగా తేలింది. కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు, లీక్ రాజకీయాలు నడుస్తున్నాయి. పత్రాలు తెలంగాణ నుంచి వచ్చాయి, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. అంటే సమాచారం కాంగ్రెస్ వర్గాల నుంచే బయటకు వచ్చి ఉండొచ్చు అని మధ్యప్రదేశ్ మంత్రి కైలాష్ విజయ్ వర్గీయ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో ఏఐసిసికి సంబంధించి చేపట్టిన అంతర్గత విచారణలో ఇంటి దొంగ గుట్టు రట్టయినట్లుగా సమాచారం. మీరేం పట్టించుకోకండి. మహారాష్ట్ర న్యాయవాదుల సూచనలతో అక్కడి ముఖ్య నేత మరింత చురుగ్గా వ్యవహరించి ఇటు తెలంగాణ నేతలతో అటు మధ్యప్రదేశ్ బీజేపీ నేతలతో సంప్రదింపులు జరిపినట్టుగా తెలుస్తుంది. సాధారణంగా రాజ్యసభ ఎంపీ పదవికి నామినేషన్ వేసే సమయంలో కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అలర్ట్ అవుతుంది. పైగా మీనాక్షి నటరాజన్ వంటి కీలక విషయంలో మరింత అప్రమత్తంగా ఉంటుంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ దగ్గరుండి చూసుకుంటుంది. అలాంటి మీనాక్షి నటరాజన్ విషయంలో ఎక్కడ పొరపాటు జరిగిందో ఢిల్లీ కాంగ్రెస్ వర్గాలు పరిశోధించి గుర్తించినట్టుగా సమాచారం. మీనాక్షిని రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ లీగల్ సెల్ అలర్ట్ అయిందట. ఆమె నామినేషన్ పత్రాలు నింపడానికి అవసరమైన ఏర్పాట్లు చేసిందట. అయితే ఇక్కడే మహారాష్ట్ర ముఖ్య నేత చక్రం తిప్పినట్టుగా తెలుస్తుంది. ఆయన సూచన మేరకు తెలంగాణ ముఖ్య నేత రాష్ట్ర కాంగ్రెస్ లీగల్ సెల్ను తాత్కాలికంగా షట్ డౌన్ చేసినట్టుగా సమాచారం. నామినేషన్ సంగతి మన లీగల్ సెల్ పట్టించుకోవాల్సిన అవసరం లేదని, మధ్యప్రదేశ్ వాళ్ళు చూసుకుంటారని తెలంగాణ ముఖ్య నేత చెప్పినట్టుగా కాంగ్రెస్ వర్గాలలో చర్చ జరుగుతుంది. నామినేషన్ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ లీగల్ సెల్ జోక్యం చేసుకోవడం లేదని నిర్ధారించుకున్న తర్వాత మహారాష్ట్ర ముఖ్య నేత మధ్యప్రదేశ్లోని కొరాటి, భోపాల్కు చెందిన బీజేపీ లీగల్ సెల్ను అలర్ట్ చేసినట్టుగా సమాచారం. పక్కాగా వ్యూహాన్ని రూపొందించి రిటర్నింగ్ అధికారికి అభ్యంతర పత్రాలను కూడా ప్రింట్ చేసుకున్నట్లుగా తెలిసింది. తమ వ్యూహం పక్కా అమలు కాబోతుందని నమ్మి కుదిరాక బీజేపీ నేతలు 3వ అభ్యర్థిని రంగంలోకి దించినట్టుగా తెలుస్తుంది. తమకున్న ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని అనుసరించి ముందుగా 2 అభ్యర్థులను బరిలోకి దింపినట్లుగా సమాచారం. తెలంగాణ కాంగ్రెస్ నేతల కోవట్ రాజకీయాలతో మీనాక్షి రాజకీయ బలిపశువు కావడం దాదాపుగా ఖాయమైందని నిర్ధారణ అయిన తర్వాత 3వ అభ్యర్థిని బరిలోకి దించినట్టుగా ఢిల్లీ కాంగ్రెస్ గుర్తించిందని తెలిసింది. మరోవైపు ముఖ్య నేతలకు సన్నిహితుడిగా ఉన్న బీజేపీ నేతలు ఇటీవల తన కొడుకు విషయంలో కూడా రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆయనకు ఆక్సిజన్ నింపి రాజకీయంగా బూస్టింగ్ ఇచ్చేందుకు ఆయన ద్వారానే కోర్టు సమాన్ల వ్యవహారం నడిపారని ఢిల్లీ కాంగ్రెస్ నేత పేర్కొన్నారు. మొత్తంగా ముఖ్య నేత తన ఆత్మీయుల కోసం మీనాక్షిని బలి చేసుకుంటున్నారని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు అర్థమైందా? స్టోరీ మొత్తం చదివితే అర్థమైంది ఏంటంటే, ఈ మొత్తం ఎపిసోడ్లలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ నేత ఇది బండి సంజయ్ మాత్రమే ఇప్పుడు తెలంగాణలో కాస్తో కూస్తో ఆక్సిజన్ కోసం అల్లాడిపోతున్న పరిస్థితి కనబడుతుంది. మరి ఎవరి సహకారం అందింది అనేది మనకు కూడా తెలియని పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి భారతీయ జనతా పార్టీ తెలంగాణ నేతను కాపాడిండు. దాంతోపాటు మధ్యప్రదేశ్కు సంబంధించి అక్కడ ఏంది ఇప్పటివరకు రాజ్యసభ సభ్యులకు సంబంధించి ఇబ్బందికరమైన వాతావరణం ఉన్న తరుణంలో అక్కడ కూడా వచ్చిన పరిస్థితి కనబడదు. అంటే ఫైనల్గా రేవంత్ రెడ్డి వ్యూహం అనేది చాకచక్యంగా నడిపిండు. కథ నడిపిన లీకు వీరుడు ఎవరు అనేది ఒకటి తెలవాల్సి ఉంది. సో ఇది ముఖ్యమంత్రి గారి సారథ్యం నుంచి వెళ్ళిందా, కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిందా, ఎట్లెళ్ళింది అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే దీంట్లో భాగంగా జరిగిన పరిణామాలు ఏంటి అనేది కనుక మనం కీలకంగా చూస్తే, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రేవంత్ రెడ్డి వెంట ఉండే నాయకులు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. మంత్రి పదవులలో లేరు. దాంతోపాటు ఎలాంటి పదవులు లేకుండా ఆయన చుట్టూ ఉండి షాడో సీఎంగా ఆయన అనుచరులుగా లేదా ఆయన బినామీలుగా ఆయన ఆత్మఘోషలా ఉంటున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళలో ఎవరైనా అయి ఉండొచ్చు అనేది ఒక ప్రధానమైన అంశం. అంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఇంకొకడికి వెళ్ళి అంటే ఇందులో ఏదో పెద్ద కథే ఉన్నట్టుగా తెలుస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే దీంట్లో అసలు ఏం జరుగుతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే దీంట్లో చాలామంది నేతలను కనుక చూస్తే ఎవరు అనేది
అంతు చిక్కని పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి మీనాక్షి నటరాజన్ బలిపశువు అయితే చేసిళ్ళు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ రాజ్యసభకి ఎన్నికవుతుంది. తెలంగాణలో ఇంకా పవర్ఫుల్గా హైదరాబాద్లో ఏం జరుగుతుంది, నల్గొండలో ఏం జరుగుతుంది, ఖమ్మంలో ఏం జరుగుతుంది, ఏ జిల్లాలో ఏం జరుగుతుందో ఆ రిపోర్ట్ తెప్పించగలుగుతుంది. తెప్పించింది అనుకో అల్టిమేట్గా ఏమైపోతుంది అంటే ఇంకా ఇక్కడ ఎక్కువ కూడా రేవంత్ రెడ్డి యొక్క పప్పులు ఉడికే. సో ఇలాంటి పరిస్థితులలో ఆమెను ఇంకా వీక్ చేసే ప్రయత్నం చేస్తామనుకున్నారు. కానీ ఇప్పుడు అది రివర్స్ అయింది, బొక్కబొరలే పడే పరిస్థితి ఏర్పడింది. సో మీనాక్షి నటరాజన్కు సంబంధించి ఆ లీకు వీరుడెవరు, ఆ గ్రీకు వీరుడెవరో తెలియాల్సిన అవసరం అయితే మనకున్నది. ఇక దాంతోపాటుగా ఇక్కడ దీని మీద అసలు ఏం జరిగింది అనేది కూడా ఒక్కొక్కటి అంశాన్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. అయితే అసలు ఏం జరిగింది ఆ ఎపిసోడ్తో పాటు కొన్ని అంశాలు అయితే ఉన్నాయి, ఒక్కొక్కటిగా మనం చూద్దాం. అసలు ఇక్కడ మొదటి పాయింట్, లీక్ ఇచ్చింది ముఖ్య నేతనే, బలపడుతున్న అనుమానాలు, బయటపడుతున్న లీకులు. మైనార్టీ లీడర్ ద్వారా రాష్ట్రానికి చెందిన ఒక కేంద్ర మంత్రికి మీనాక్షి నటరాజన్ కేసు ఫైలు. వారం ముందే మధ్యప్రదేశ్లో బీజేపీకి చేరిన ఫైలు. నామినేషన్ గడువు అయిపోయాక స్కూటీనీ సమయంలో ఫిర్యాదు. రిజెక్ట్ అయిన మీనాక్షి నటరాజన్ నామినేషన్. ఇది మైనార్టీ లీడర్ ఎవరు అనేది అది ముఖ్యమంత్రి గారే చెప్తే బాగుంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎంత బలహీనంగా ఉందో కూడా మీకు సూత్రం అర్థమైపోతుంది. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ లోపల అగ్నిపర్వతంలో బగబగ మండుతుంది కదా, ఇప్పుడు బద్దలైపోతుంది. మీరు చూడరు, అతి త్వరలోనే బద్దలైపోతుంది. దాంతో కథం దుకాణం బంద్ అయిపోతుంది. ఇక దీంతో పాటుగా ఇటు చూడరు, మీనాక్షి సీటులో తరుణ్ చుంగ్ ఏకగ్రీవం. తరుణ్ చుంగ్ ఎప్పుడు అంటే మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉండే. బండి సంజయ్ ఉన్నప్పుడు తెలంగాణ ఇన్ఛార్జినే, మీకు గుర్తు చేస్తున్నా. మధ్యప్రదేశ్ రాజ్యసభ సభ్యులుగా మహేష్, రజనీష్, తరుణ్ సింగ్ ముగ్గురు పేర్లను అధికారికంగా ప్రకటించడమే ఈసీ. బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జిగా పనిచేస్తున్న తరుణ్ సింగ్. మీనాక్షి నటరాజన్కు దక్కాల్సిన సీటు తరుణ్ సింగ్కు దక్కడంతో మరింత బలపడుతున్న అనుమానాలు. బీజేపీకి రేవంత్ రెడ్డి అనుకూలంగా ఉన్నాడన్నది మరొక తేటతెల్లం. ఇటీవలే బండి సంజయ్ కొడుకు ఇష్యూలో రేవంత్ సర్కార్ సాయం, అది అందరికీ తెలిసిన. ఈ విషయంలో సాయం అందింది. తరుణ్ సింగ్కు రాజ్యసభ సీట్ వచ్చిందంటే రేవంత్ రెడ్డి వాళ్ళనే, క్లియర్ కట్ ఇది. రేవంత్ రెడ్డి బండి సంజయ్ సాయం కోరవచ్చు, ఎందుకంటే ఆయన కేంద్ర మంత్రి పదవి పోతుంది కాబట్టి. ఇలాంటి పరిస్థితులలో తనను నమ్మింది కేవలం తరుణ్ సింగ్ మాత్రమే. తరుణ్ సింగ్ దగ్గర నేను కాపాడితే నన్ను నువ్వు కాపాడన్నట్టున్నారు, రేవంత్ రెడ్డి దగ్గర పోయినట్టున్నారు, అయిపోయినట్టున్నది. గంత మించి ఇంకేముంటుంది ఇలా. లీక్ ఇచ్చింది రేవంత్ రెడ్డి, తేల్చేసిన బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. ఈయన మొగాడండి, మనగాడు, నిజంగా ఏ మాటకా మాట. ఎందుకంటే బాహాటంగానే చెప్పేసాడు, మా బీజేపీకి మీనాక్షి నటరాజన్ కేసు ఫైల్ ఇచ్చింది ఆయనే, నేను బాజాప్తగా చెప్తున్నానన్న అరవింద్. కాంగ్రెస్ పార్టీని నిండా ముంచేసిన తర్వాత రేవంత్ బీజేపీలో చేరతాడన్న ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. కురేష్కి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వనందుకే, ఫహీం కురేష్కి ఇవ్వనందుకే వెన్నుపోటు అన్న హరీష్ రావు. నేను ఫహీం కురేష్ ఆస్తుల వివరాలను చూస్తే కళ్ళు బైర్లుగా అమ్ముతున్నాయి. ఎందుకంటే ఈ కురేషీకి సంబంధించి నేను చెప్తా, కాంగ్రెస్ నేత కురేషీకి సంబంధించి ఆయన మీద వచ్చిన ఆరోపణలు, అక్రమ ఆస్తులు, సెటిల్మెంట్ల లిస్టు బయట పెడితే అసలు మనందరం కూడా ఆశ్చర్యపోవాలి. ఎందుకంటే ఈ కురేషీకి అటు ఏపీకి సంబంధించిన నారా లోకేష్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మంచి సంబంధాలున్నాయి. ఎందుకంటే ఈయన మీద వచ్చిన ఆరోపణలు ఫహీం కురేషీకి సంబంధించి జూబ్లీహిల్స్, ఎర్రగడ్డ, షేర్లింగంపల్లి నియోజకవర్గాల పరిధిలోని వివాదాస్పదమైన ప్రైవేట్ భూములను, బిల్డర్లను బెదిరించి తక్కువ ధరకే రాయించుకోవడం లేదా సెటిల్మెంట్ల ద్వారా పెద్ద మొత్తంలో కమిషన్ వసూలు చేస్తున్నారని విపక్షాలు ఆరోపించింది. పోలీస్ బలంతో ఒత్తిడి, అధికార పార్టీకి మరి సీఎంకు సాన్నిహితంగా ఉపయోగించుకొని స్థానిక పోలీసుల ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారులపై తప్పుడు కేసులు పెట్టి సెటిల్మెంట్లు నడిపిస్తున్నారనే ఆరోపణ. ఇక రెండోది వచ్చేసి వక్ఫ్ బోర్డు, అంటే వక్ఫ్ బోర్డు భూముల అక్రమ లీజు, కబ్జా ఆరోపణలు, ఇది కూడా ఉన్నది. దాంతోపాటు అధికార పదవుల అండతో అక్రమాస్తులు కూడా కూడబెట్టిండనేది ఇంకొక అంశం. మైనార్టీ రెసిడెన్షియల్ విద్యాసంస్థల సొసైటీ ప్రెసిడెంట్గా బాధ్యతలు చూస్తున్న క్రమంలో కాంట్రాక్టుల కేటాయింపులు, కొనుగోళ్లలో అంతర్గత రాజకీయ నాయకులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ ఫహీం కురేషీకి సంబంధించి చాలా భయంకరమైన అంశాలు ఉన్నాయి. సో ఈయనకి ఇయ్యనందుకే ఇదంతా జరిగిందని చెప్తున్న పరిస్థితి. అంటే రేవంత్ రెడ్డి త్వరలో బీజేపీ కండువ కప్పుకోబోతున్నాడు, ఇది క్లియర్. ఇక్కడ చూస్తే మనకు అర్థమైపోయింది. ఇక దాంతోపాటు ఇంకొకటి, ఉంచుదామా పీకేద్దామా,
సీఎం తీరుపై ఏఐసీసీలో తీవ్ర చర్చ. మీనాక్షి ఇష్యూను చాలా సీరియస్గా తీసుకున్న అధిష్టానం. రాష్ట్రంలో అధికారాన్ని ఇస్తే తమాషాలు చేస్తున్నారా? రాష్ట్రంలో పడుతున్న కథలు మాకు తెలియదనుకుంటున్నారా? హిట్లర్తో పోల్చుకోవడం ఏంటి? అసలు కాంగ్రెస్ పార్టీని ఏం చేద్దామనుకుంటున్నారు? ఆగ్రహం వ్యక్తం చేసిన ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే తీవ్రమైన మార్పులు చేయకపోతే కష్టమేనని అభిప్రాయాన్ని వెల్లబుచ్చిన అధిష్టానం. మేము చెప్పే వరకు ఎవరు ఎక్కడ మాట్లాడకూడదని మీటింగ్లకు వెళ్లిన రాష్ట్ర నేతలకు ఆదేశాలు. త్వరలో కీలక సంచలన మార్పులు ఉంటాయని సూచన. వాడివేడిగా సాగిన ఏఐసీసీ ఎమర్జెన్సీ సమావేశం. హైలైట్ విషయం ఏంటి తెలుసా? ఇక్కడ ఏఐసీసీ సమావేశం జరుగుతుంది. ఇక్కడ మనోడు ప్రధాని కలుస్తాడు. సింపుల్. ఈయనను తొలగిస్తారు, బీజేపీకి పోయి ముఖ్యమంత్రి అవుతాడు. ఇది నిజం 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 ఫిక్స్ గారు. ఇది కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెన్స్, తిరుగుబాటు బాహుట. ఈయన ఎమ్మటి పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేల సంఖ్యను తీసుకొని పోతాడు. భారతీయ జనతా పార్టీ గట్టిగా సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే రాజ్యసభ గిఫ్ట్ ఇచ్చిండు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా అనేక రకాలుగా కూడా సపోర్ట్ చేస్తున్నాడు. త్వరలో కాషాయ కండువ కూడా కప్పుకునే అవకాశం ఉంటుంది ప్రధాని నరేంద్ర మోడీ. ఇక్కడ వాడివేడిగా చర్చ జరుగుతుందో పక్కన మీనాక్షి నటరాజన్కు సంబంధించి రాజ్యసభ స్థానం కోల్పోతే ఎట్లా పోయి ప్రధాని నరేంద్ర మోడీని కలుస్తారు? మీకు అర్థమైంది కదా. గింతే మనోడే దగ్గరుండి గెలిపించిండు అనేది మధ్యప్రదేశ్ నేతలే చెప్తున్నారు. ఇంకేముంటుందని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇస్తుంది. కాంగ్రెస్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? యనుమల రేవంత్ రెడ్డి. ప్రభుత్వాన్ని కాదు, ఇక్కడ జరిగే ఇంటెలిజెన్స్ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ అంతా ఆయన చేతుల్లోనే ఉంటుంది కదా. గదే జరిగిపోయింది. దాంట్లో ఏముంటుంది? ఇంకా అంతకుమించి పెద్ద మనం డిస్కషన్ చేయాల్సిన అంశం కూడా ఇంకోటి ఏమీ లేదు. ప్రధానంగా కూడా జరిగే ఎపిసోడ్ ఇదే. గంతకు మించి ఏం కనబడుతుంది చెప్పండి ఒకసారి. మీరు అందరు కూడా ఆలోచించండి. తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించండి. ఇక దాంతోపాటుగా ఇది చూసిర్రా? చూడకపోతే మళ్ళా చూడరు. నిరుద్యోగ నిరసనపై నిర్బంధం. నోటిఫికేషన్ల కోసం పోరుబాట. చిక్కడపల్లి లైబ్రరీ నుంచి అశోక్ నగర్ వైపుగా ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నం. లైబ్రరీ గేటుకు తాళం వేసి అడ్డుకున్న పోలీసులు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, ఉద్రిక్తత, అరెస్టులు. నిరుద్యోగుల లోపల ఉండగానే చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ గేటుకు తాళం వేసిన పోలీసులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నాకు తెలిసి భారతదేశంలో ఇలాంటి రాజ్యాంగం, ఇలాంటి పోలీసు వ్యవస్థ నేను ఎక్కడ చూడలేదు. గేటుకు తాళం ఎట్లేస్తారు? అది లైబ్రరీకి. ఏదైనా ప్రైవేట్ కాలేజ్ ఉంది, ఆ ప్రైవేట్ యాజమాన్యం లాకేసిర్రంటే ఒక అర్థం లేదు. ప్రభుత్వానికి సంబంధించిన యూనివర్సిటీలు ఉన్నాయి, అది లాకేసిర్రంటే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చెప్పి లాకేసిండంటే అదో అర్థం. కానీ లైబ్రరీ అండి, లైబ్రరీ లాంటి ఏముంటుంది? ఆ బిల్డింగ్లో బుక్కులు ఉంటాయి, ఆడ ఊకొని ప్రశాంతంగా చదువుకుంటారు. గంతే, ఆడేం ఉండదు. ఆ చదువుకునే కాడ ఆ బిల్డింగ్కు మొత్తం గేట్లు అందరికీ లాకేసిరట. ఇది చాలా ఘోరమైన విషయం నేను చెప్తున్నా కదా. ఎందుకంటే నిన్న తెలంగాణ పోలీసు వ్యవస్థ వ్యవహరించిన తీరు చాలా బాధాకరమైన విషయం. లైబ్రరీకి సంబంధించిన గేట్లకు లాకులేసుడు నిజంగా పోలీసు వాళ్ళ మీద, వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవచ్చు రాజ్యాంగం ప్రకారం. ఎందుకంటే లైబ్రరీకి సంబంధించి గేట్లు ఎట్లయిస్తారని నాకు అర్థం కాదు. వాళ్ళు బయట మీదకి వచ్చి ఏమన్నా నిరసన వ్యక్తం చేస్తున్నావు, లేకపోతే ఏది చిక్కడపల్లి లైబ్రరీ నుంచి అశోక్ నగర్ దాకా వెళ్ళే ప్రయత్నం చేసిల్లట, చేత వాళ్ళు గేట్లు వేసేసిల్లట. ఇప్పుడు ఈ గేట్ అవతల ఉన్నది ఉద్యోగస్తులే, పోలీసులు అయితే ఉద్యోగం చేస్తలేరా? మీరు ఇది కామన్గా వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయొచ్చు. నాకు తెలిసి ప్రాథమిక హక్కుల భంగం కింద చేయొచ్చు. ఎందుకంటే ఆర్టికల్ 19 స్వేచ్ఛగా తిరిగే హక్కు, శాంతియుతంగా సమావేశం అయ్యే హక్కు. మరి ఆర్టికల్ 21 కూడా ఏమని చెప్తే జీవించే హక్కు, దీనిని పరిగణలోకి తీసుకుని చదువుకునే హక్కు, విద్యా వికాస హక్కు కూడా వర్తిస్తాయి. అంటే పోలీసుల మీద కూడా రాజ్యాంగ ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవచ్చు తెలుసా. నేను చెప్తున్నా కదా, ఆర్టికల్ 19, ఆర్టికల్ 20 ప్రకారం వీళ్ళందరి మీద ఎఫ్ఐఆర్లో నమోదు చేయొచ్చు. ఎందుకంటే ఇది లైబ్రరీ. కోర్టును కూడా ఆశ్రయించవచ్చు. ఎందుకంటే ప్రాథమిక హక్కులు భంగం వాటిల్లినప్పుడు నష్టపోయే విద్యార్థులకు లేదా పౌరులకు నేరుగా హైకోర్టులో ఆర్టికల్ 226 ప్రకారం లేదా సుప్రీంకోర్టు ఆర్టికల్ 32 ప్రకారం రిట్ పిటిషన్ దాఖలు చేసి లైబ్రరీకి లాక్ వేయడం చట్టరీత్యా విరుద్ధమని ప్రకటించడం, దానికి కారణమైన అధికారుల మీద కూడా ఇక్కడ విచారణకు ఆదేశించవచ్చు. వీళ్ళని కూడా చర్యలు కూడా తీసుకోవచ్చు. చట్టపరమైన క్రిమినల్ కేసులు కూడా వీళ్ళ మీదే వచ్చు. ఎందుకంటే అక్రమ నిరోధం అంటే ప్రజా ఆస్తిని లేదా లైబ్రరీని ఉపయోగించుకోకుండా పౌరులను అడ్డుకోవడం లేదా విద్యార్థులను లోపల బయట బంధించడం నేరం. దీని మీద పూర్తి స్థాయిలో కోర్టులో ప్రైవేట్ కేసు కూడా దాఖలు చేయవచ్చు.
భారతీయ న్యాయ సహిత అంటే బిఎన్ఎస్ యాక్ట్ కింద కూడా వీళ్ళ మీద ఏంటంటే క్రిమినల్ చట్టాల ప్రకారం చర్యలు జరపవచ్చు. ఎందుకంటే ఏంది ఉద్యోగి తన అధికార పరిధిని దాటి ప్రజలకు హాని, ఆ పౌరులకు హాని కలిగించే విధంగా నిజంగా వాళ్ళు రోడ్ల మీదకి వస్తే అరెస్టు చేయనియండి, దాంట్లో తప్పే ఉన్నది. ఎందుకంటే ప్రజా సౌకర్యానికి రవాణాకో లేదా ఆటంకం కలిగిందనో లేకపోతే ప్రజా ఆస్తుల ధ్వంసమనో లేదా ఇంకోటి వాళ్ళు ఏదైనా పెట్టగలుగుతారు, ఇదంతా చేయొచ్చు. ఇంకోటి ఈ లైబ్రరీకి లాకేసిందని జాతీయ స్థాయిలో కూడా రాష్ట్ర సంస్థల ద్వారా కూడా చర్యలు తీసుకోవచ్చు. ఎందుకంటే మానవ హక్కుల కమిషన్ ద్వారా, ఎందుకంటే ఫిర్యాదు చేస్తే వీళ్ళందరి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చు తెలుసా. ఇంకోటి పిఎస్సిఏ అంటే పోలీస్ కంప్లైంట్స్ అథారిటీకి సంబంధించి ఇది అథారిటీని దుర్వినియోగం చేసిన సిబ్బంది మీద కూడా ఫిర్యాదు చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే శాఖాపరమైన, ఎందుకంటే సదరు ప్రాంతంలో జిల్లా ఎస్పీ కానీ లేదా సిపి కానీ డీజీపీలకు ఈ ఫోటోలు లిఖితపూర్వకంగా కూడా ఇక్కడి పౌరులు పూర్తి స్థాయిలో కూడా చేయొచ్చు. ఇంకోటి సస్పెన్స్ మరియు విచారణ, ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యంలో విద్యార్థుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు ఉన్నతాధికారులు భావిస్తే ఇక్కడ సిఐ కానీ ఎస్ఐ కానీ దాంతోపాటు విధులలో ఉండే వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయొచ్చు. ఇది నేను చెప్పలే, భారత రాజ్యాంగం చెప్పింది. లైబ్రరీకి లాకేసే హక్కు లేదు వీళ్ళకు. నువ్వు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లేదా ప్రభుత్వ యూనివర్సిటీలకు సంబంధించి చేయొచ్చు. ఎందుకంటే లైబ్రరీ చిక్కడిపల్లికి సంబంధించిన ఎపిసోడ్ ఇది. ఎందుకంటే తెలంగాణ సమాజానికి మొత్తం తెలుసు, విద్యార్థులను నిర్బంధించడం అనేది, పౌరులను నిర్బంధించడం అనేది వాళ్ళ హక్కులకు భంగం వాటిల్లినట్టే కదా. అక్రమ నిర్బంధం ఇది. నిజంగా కూడా ఇది చాలా బాధాకరమైన విషయం. నేను చెప్తున్నా కదా, ఆర్టికల్ 19 కానీ 21 కింద వీళ్ళని పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ హక్కులకు భంగం వాటిల్లిందని ఫిర్యాదు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే వాళ్ళు రాజ్యాంగం కోసమే చేస్తున్నారు, మనం రాజ్యాంగం కోసం చేస్తున్నాం. మనకు ఈ ఉద్యోగాలు కావాలని మనలో చేస్తున్నాం, వీళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి మనకు ఉద్యోగాలు రాకుండా అడ్డుకునే ప్రయత్నం, అంతే, ఏం లేదు. ఇలా వీళ్ళని నేరుగా కూడా వాళ్ళ నిరసన వాళ్ళని వ్యక్తం చేస్తే ప్రభుత్వం దిగచ్చి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది కదా. ఉద్యోగ అవకాశాలు కల్పించకపోగా వాళ్ళని నిర్బంధించే హక్కు ఎక్కడిది? వాళ్ళని నిర్బంధించమని ఎవరు చెప్పిర్రు? వాళ్ళని ఎట్లా నిర్బంధిస్తారు? ఏ విధంగా నిర్బంధించగలుగుతారు? ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ ఆలోచించండి. ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు నిరుద్యోగులకు సంబంధించి అంటే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత నిరుద్యోగులు, రేవంత్ రెడ్డి సర్కార్ అంటే రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంది నిరుద్యోగుల సంఖ్య ఎంత పెరిగిందో తెలుసా? తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే పూర్తి స్థాయిలో నిరుద్యోగుల సంఖ్య గణనీయంగా ఉన్నది అంటే ఈరోజు పూర్తి స్థాయిలో కూడా నిరుద్యోగుల రేటు అనేది చాలా భయంకరంగా పెరిగింది. దాదాపుగా 15-18 నెలల వ్యవధిలోనే సుమారు ఏంది అంటే ఈ ప్రభుత్వానికి సంబంధించి 60-70 వేల ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పింది. లాస్ట్కు 16,000 ఉద్యోగాలు ఇచ్చినామని బొక్కబోర్ల పడ్డ దొరికిపోయింది. దానివల్ల నిరుద్యోగులకు సంబంధించి 2 లక్షలకు సంబంధించిన ఉద్యోగాలు ఇస్తా అని చెప్పింది. అవేవి ఇవ్వకపోవడంతో పూర్తి స్థాయిలో కూడా ఈ ఏంది అంటే పెద్ద చర్చ. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు సంబంధించిన సంఖ్య దాదాపుగా 70 నుంచి 80 లక్షల మంది ఉన్నారు నిరుద్యోగులే. అప్పుడు టీఎస్పీఎస్సీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ దాంట్లోనే 30 లక్షల మంది ఉన్నారు. అంటే రోజు రోజుకు సంఖ్య పెరుగుతున్నది. వీళ్ళు ఏదో ఇక్కడికి వచ్చి మీడియా అక్కడికి పోయి ఇగో వీళ్ళని ఇట్లా నిర్బంధించి ఇగో ఇక్కడికి ఇది జరుగుతుందని చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ పౌరులకు హక్కులకు భంగం వాటిల్లందని వీళ్ళందరి మీద కేసులు అయితే వాళ్ళే కోర్టుకు వస్తారు. అక్కడ చూసుకోవచ్చు. నేను నిరుద్యోగులకు ఏం చెప్తున్నా తెలుసా? మీ దగ్గర ఉండే రాజ్యాంగమే మీకు ఆయుధం. అది AK-47 కంటే పవర్ఫుల్, మిసైల్ కంటే పవర్ఫుల్, రాకెట్ కంటే పవర్ఫుల్. నేను చెప్తున్నా కదా, కన్ను రెప్పగొట్టే దానికంటే పవర్ఫుల్గా ఉంటుంది రాజ్యాంగం. దాన్ని చదువుకోర్రి. వీళ్ళందరి మీద వేయరి, ఏం పోతుంది? మిమ్మల్ని పూర్తి స్థాయిలో ఇబ్బంది పాలు చేస్తున్నారు కదా, దాంట్లో ఉంటుంది. నేను చెప్తున్నా కదా తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా ఇక చూడ్రి, కేసీఆర్ 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 అంటేనే కేసీఆర్ ఉన్న ఫలంగా ఈయన ఏదో తప్పు చేసినట్టు, కేసీఆర్కు సంబంధించి కేసీఆర్ ఏదో దోసుకున్నట్టు, కేసీఆర్ ఏదో ఆగం చేసినట్టు చేస్తారు. ఇవాళ కేసీఆర్ లేకపోతే ఏంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ ఎక్కడా అని అడగబట్టే. నేను మళ్ళీ ఒక్కసారి మీకు ఒక్కొక్కటి చెప్తున్నా. తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో ఎన్ని ఆలస్యం, ఎన్ని కోతలు, ఎన్ని బంద్ అయినాయో తెలుసా? కళ్యాణ లక్ష్మి నిలిపివేత, ఆలస్యం అనుకోవచ్చు, నిలిపివేత. షాదీ ముబారక్ నిలిపివేత, ఆలస్యం అనుకోవచ్చు, నిలిపివేత. రైతు బంధు నిలిపివేత, మీరు ఆలస్యం అనుకోవచ్చు, నిలిపివేత. రైతు బీమా జాడలేదు. ఆసరా పింఛన్ల పెంపు ఊసేలేదు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం
నిలిపివేసేళ్ళు చాలా చోట్ల కూడా. కంటి వెలుగు కార్యక్రమం లేదు, కేసీఆర్ కిట్టు లేదు, దాంతోపాటుగా ఎల్పీజీ అమలు లేదు గృహలక్ష్మి కింద, మిషన్ భగీరథ పూర్తి స్థాయిలో జరగడం లేదు, మిషన్ కాకతీయ మీద నిర్లక్ష్యం చేసిళ్ళు, ఏది భోజనానికి సంబంధించి, ఏది విద్యార్థులకు ఉదయం అల్పాహారానికి సంబంధించి, రేషన్ పంపిణీలో గందరగోళం, దాంతోపాటుగా దళిత బంధు, బీసీ బంధు ఏవీ లేని పరిస్థితి కనబడుతుంది. ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గోరుముద్ద అని భోజనం ఉండే పొద్దుగాల, అవన్నీ పోయిన పరిస్థితి ఇది కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కేసీఆర్ పథకాలు చాలా వరకు కోత పెట్టాడు. ఇగో కేసీఆర్ ఉంటే ఏమో ఇందో చూడు. కేసీఆర్ సంకల్పం ఫామ్ ఆయిల్ ఫలం, ఇది ప్రత్యామ్నాయ పురోగతి. నర్మెట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీలో సిరుల పంట. సిద్దిపేట జిల్లా నర్మెట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి వచ్చిన ఆయిల్ ఫామ్ గేలలు అంటూ కూడా చూడొచ్చు. రైతులకు రెట్టింపు ఆదాయం తెచ్చిన సాగు, పంటకు మార్కెట్ సదుపాయంతో భరోసా. 31,698 మెట్రిక్ టన్నుల ఫామ్ ఆయిల్ గెలల క్రషింగ్, 5,521.86 మెట్రిక్ టన్నుల క్రూడ్ ఫామ్ ఆయిల్ ఉత్పత్తి అవుతున్న పరిస్థితి కనబడుతుంది. మన తెలంగాణ రాష్ట్రంలో క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి అవుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే రైతులకు పూర్తి స్థాయిలో కూడా సఫలీకృతమైంది. కేసీఆర్ వల్ల పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి లాభమే జరిగింది, మంచి జరిగింది తప్ప చెడు జరగలేదు. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అన్ని రంగాలు కుదేలైపోతున్న పరిస్థితి కనబడుతుంది. నేను చెప్తున్నా కదా, ఏ దిక్కు చూసినా ఏ వంక చూసినా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఇక చూడు కేసీఆర్ లేకపోతే ఏమైపోతుందో. వైటీపీఎస్ అంటే ప్రైవేటీకరణ నిరసిస్తూ పాల్వంచ కేటీపీఎస్లో ఆందోళనకు దిగిన ఇంజనీర్లు, ఉద్యోగులు. ఏంది యాదాద్రి పవర్ పాయింట్ ప్లాంట్ ప్రైవేట్, తొలుత వైటీపీఎస్ కోల్, తర్వాత యాష్ ప్లాంట్ల ప్రైవేటీకరణ, ఉద్యోగుల కొరత సాకుతో టెండర్లకు పిలిచిన జనకు ఉద్యోగులు కరువైనారు. 80 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు తెలంగాణలో. నిరుద్యోగ రేటు భారీగా పెరుగుతుంది తెలంగాణలో. నేను చెప్తున్నా కదా, తెలంగాణలో నిరుద్యోగ రేటు భారీగా పెరుగుతుంది రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత కూడా. నేనేమంటా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు లేరా? మా దగ్గర ఇంజనీర్లు అయిన వాళ్ళు బొచ్చడు మంది ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఉన్నారు. నేనే చెప్తున్నా కదా, ఇది తెలంగాణలో 5% నిరుద్యోగ రేటు నమోదైందండి. ఇక్కడ ఒక్క కానే కాదు, తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా నిరుద్యోగ రేటు అనేది గణనీయంగా పెరిగిపోతున్న పరిస్థితి కనబడుతుంది. లక్షల మంది ఉన్నారు, 70-80 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఉద్యోగుల కొత్త సాగుతో టెండర్లు పిలిచిన జెన్కో ప్లాన్ ప్రకారమే ప్రైవేటీకరణ దిశగా సర్కార్ అడుగుడు. కేసీఆర్ కళలో ప్రాజెక్టును ఆగం చేస్తున్న రేవంత్ సర్కార్, ప్రభుత్వ పెద్దల స్థాయిలోనే ప్రైవేటీకరణ తతంగం, సర్కార్ చర్యలను నిరసిస్తూ ఉద్యోగుల ఆందోళన అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కళల ప్రాజెక్ట్ అయిన నల్గొండ జిల్లా పరిధిలోని యాదాద్రి పవర్ ప్లాంట్ను కాంగ్రెస్ ప్రైవేటీకరణ చేసేందుకు సిద్ధమైపోయింది. ఏమున్నది, వాళ్ళ బినామీలకు, వాళ్ళ సుట్టపొల్లకు, వాళ్ళకు వీళ్ళకు ఇస్తుంది. వాని చేత వీని చేత అట్లా నల్ల బ్యాగులు పోతే అవి తెల్లగైతే వాని చేత కొనిపిస్తారు. రేపు అధికారం అయిన తర్వాత వాళ్ళు నడిపిస్తారు. గంతే, ఇది బయటికి కనబడరు కానీ అంతా ఒకటే గొడుగు కిందికి పోతాయి ఇవన్నీ. కేసీఆర్ ఉంటే ఇవన్నీ నడుసా కథలు? తోక ఎక్కడికక్కడ కత్తిరించి పెట్టు. చూడురు తెలంగాణ ప్రాంత ప్రజల, కేసీఆర్ లేకపోవడం వల్ల జరిగిన అన్యాయం ఇదంతా. ఘోరం ఇది. ఆగమైపోతుంది తెలంగాణ. ఏముంటుంది చెప్పురు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆగమైపోతున్నది. సోలో లైఫే సో బెటర్, ఒంటరిగా జీవించేందుకు మొగ్గు, దేశంలో పెరుగుతున్న ఒంటరి మహిళల సంఖ్య, శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ నివేదిక వెల్లడి అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడదు. సో మొత్తానికి సోలో లైఫే సో బెటర్ అంటూ కూడా ఉన్నదట. ఆ సిస్టమ్ సంగతి ఏందో ఒకసారి చూద్దాం. ఎందుకు సోలో లైఫే సో బెటర్ అంటాలో చూద్దాం. దేశంలో ఎలాంటి తోడు లేకుండా ఒంటరిగా జీవిస్తున్న మహిళల సంఖ్య పెరిగిపోతుంది. ప్రధానంగా దక్షిణాదిలో ఈ ధోరణి ఎక్కువగా ఉన్నట్టుగా కేంద్రం తాజాగా విడుదల చేస్తున్న శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ నివేదిక స్పష్టం చేసింది. జాతీయ స్థాయిలో ఒంటరి పురుషులు 1.6% ఉంటే మహిళల సంఖ్య ఏకంగా 2.5 రెట్లు ఎక్కువ అంటే 5.4%గా ఉంది. దేశ వ్యాప్తంగా ఒంటరి మహిళల జాబితాలో తమిళనాడు టాప్లో ఉందట, 11.6 స్థానంలో ఉండగా కేరళ 10.4 స్థానం, కర్ణాటక 8.6 స్థానం తర్వాతి స్థానాల్లో నిలిచాయి. పురుషులతో పోలిస్తే మహిళలే 4 నుంచి 5 రెట్లు ఎక్కువగా ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఒంటరి మహిళలు 8.0% ఉంటే పురుషులు 2.1%. తెలంగాణలో మాత్రం ఒంటరి మహిళలు 7.6% ఉంటే పురుషులు 1.6%గా ఉన్నారు. మార్పునకు 2 కారణాలు. మహిళలలో పెరిగిన విద్యాశాతం, ఆర్థిక స్వాతంత్ర్యమే ఈ మార్పుకు ప్రధాన కారణమని విశ్లేషకులు చెప్తున్నారు. ఆర్థికంగా స్థిరపడిన మహిళలు వైవాహిక జీవితంలో రాజీపడి జీవించేందుకు ఇష్టపడకపోవడం, పురుషులలో ఆయుష్ తక్కువగా ఉండడం వంటి కారణాలుగా తెలుస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఒంటరి మహిళలే
సోలో లైఫ్ సో బెటర్ అంటూ కూడా నేటి యువత స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. ఒకసారి చూడరు, ఎందుకంటే స్ఫూర్తిదాయకం అంటారు మరి దేన్ని అంటారు నాకు తెలియదు, కానీ మొత్తానికైతే సోలో లైఫే సో బెటర్ అంటూ కూడా యువత మాత్రం ఎక్కువ స్థాయిలో మొగ్గు చూపుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అది ప్రధానమైన అంశాన్ని కూడా చూడొచ్చు. ఇక దాంతోపాటుగా 3 సెగ్మెంట్లుగా హైదరాబాద్, సికింద్రాబాద్ ఒకటైతుంది, మల్కాజ్గిరి ఒకటి అవుతుంది. లోక్సభకు సంబంధించిన సైతం డీలిమిటేషన్పై పీఎం ఆర్థిక సలహా మండలి ప్రతిపాదన ఏందట? హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం 3 ముక్కలు కానున్నట్టుగా తెలుస్తుంది. దీనికి తోడు సికింద్రాబాద్, మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గాలు సైతం 3గా విభజించినట్లుగా సమాచారం. ఈ వర్షాకాల సమావేశాలలో కేంద్ర ప్రభుత్వం మళ్ళీ డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెడుతుందనే ప్రచారం నేపథ్యంలో ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి కీలక ప్రతిపాదన ముందుకు తెచ్చింది. అన్ని రాష్ట్రాలలో యూనిఫామ్గా ఏకగ్రీవంగా యూనిఫామ్గా నియోజకవర్గాల పెంపునకు భిన్నంగా దేశవ్యాప్తంగా అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గాలను 2 లేదా 3గా విభజించాలనే ఫార్ములాను ప్రతిపాదించింది. దీంతో దేశంలోని అతిపెద్ద నియోజకవర్గాలు 2 లేదా 3 నియోజకవర్గాలు జరుగుతాయని సమాచారం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి మల్కాజ్గిరి ఒకటే ఉండే, దానికి సంబంధించి ఆ సికింద్రాబాద్, మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గాలు సైతం కూడా డీలిమిటేషన్పై అవుతున్నాయట. సో హైదరాబాదే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా డీలిమిటేషన్ అయితే అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి, దాంట్లో పాటు పార్లమెంట్ స్థానాలు కూడా పెరిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ప్రధానమైన అంశాలలో కూడా చూసే ప్రయత్నం అయితే చూసినాం. ఇక దాంతోపాటుగా తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటిది? వైఆర్ టీవీకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, లైక్ చేయండి.